వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటుతో పాటు మీడియా సంస్థను ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల దానిపై క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఏ రాజకీయ పార్టీలో ఆయనకు ప్రవేశం లేకపోవడంతోనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు అనేది ఒక ప్రచారం. ఖచ్చితంగా ఆయన పార్టీ పెడతానని తాజాగా ప్రకటించారు. మీడియా సంస్థను సైతం ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే డిజిటల్ మీడియాను ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని చెప్పారు ఆయన. ఇందులో ఏం చెప్పలేం, కానీ ఆయన ఒకటి కాదు 3 టీవీ ఛానల్స్ పెడతారని తాజాగా స్పష్టత వచ్చింది. ఏకంగా 3 భాషల్లో ఆయన కొత్త డిజిటల్ మీడియా ఛానల్స్ రాబోతున్నాయి అనేది పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వైసీపీలో నెంబర్ 2గా ఎదిగారు విజయసాయి. జగన్ ఆడిటర్గా వ్యవహరించిన ఆయన అవినీతి కేసుల్లో సైతం చిక్కుకున్నారు. జగన్తో పాటు జైలుకు కూడా వెళ్లారు. 16 నెలల జైలు జీవితం అనుభవించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో కూడా క్రియాశీలక పాత్ర పోషించారు. తొలుత పార్టీ ప్రతిపక్షంలో నిలిచింది, తర్వాత అధికారంలోకి వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్కి అండగా నిలిచారు విజయసాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థాయిలో గౌరవం దక్కించుకున్నారు, పదవులు అలంకరించారు. అయితే మొన్నటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పారు. జగన్ చుట్టూ కోటరీ నడుస్తోందని ఆరోపిస్తూ పార్టీ నుంచి బయటపడ్డారు. ఇక నుంచి రాజకీయాలు చెయ్యనని చెప్పుకొచ్చారు. వైసీపీకి గుడ్ బై చెప్పి ఏడాది తిరగక ముందే మనసు మార్చుకున్నారు విజయసాయి. మళ్లీ రాజకీయాల్లోకి రావడం ఏం కాదు, మీడియా సంస్థలను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కానీ ఆయన కూటమి పార్టీలో ఛాన్స్ దక్కకుండా పోయింది. అలా అని వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనను ఇటీవల బయటపెట్టారు. అందుకు సంబంధించిన సన్నాహాలను కూడా ప్రారంభించారు. ఇంకోవైపు మీడియా ఛానల్స్ ఏర్పాటులో కూడా తలమునకలై ఉన్నారు. అయితే ఆయన పెడుతున్నది ఒక్క ఛానల్ కాదు, 3 మీడియా ఛానళ్లను ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.